సీతక్కకి ఆల్రెడీ మినిస్టర్ పదవి ఇచ్చినట్టున్నారు. అవునంటే ఎస్సీలలో వాళ్ళ 7 కేటగిరీకి ఒకటే ఇస్తారా? స్పీకర్ని చేసినట్టున్నారు కదా ఆల్రెడీ. అయితే 15% ఎస్సీలకు ఒకరిద్దరికి పెట్టి ఊకుంటారా? రెడ్డిలు ఎంత ఉన్నారండి? రెడ్డిల పర్సంటేజ్ ఎంత ఈ తెలంగాణ ప్రజాయుగంలో? మొత్తం మినిస్టర్ అందరూ వాళ్ళ చేతులు ఎందుకు ఉంటాయి? మరి ఈ రెడ్డిలు ఇప్పుడు అంతా పోయి ఎంఆర్పీఎస్కు మద్దతు ఇస్తున్న వాళ్ళందరూ కూడా పోయి మా వేముల వీరేశం మనకు మినిస్టర్ ఇవ్వమని చెప్పమన్నారు. చూద్దాం. అవును, మన రీసెంట్గా వేముల వీరేశంకి కూడా ఎక్కడొచ్చిన అవమానం జరిగినట్టు కనిపించింది మాకు. అదే చెప్తున్నా, నా బీసీ సమాజం అందరూ కూడా మా కృష్ణన్నకు మద్దతు ఇస్తారు కదా. చలో మా మాదిగ సమాజంలో ఒక 2 మినిస్టర్లు ఇవ్వమని చెప్పండి, మీరు డిమాండ్ చేయండి, చూద్దాం దమ్ముంటే. మీరు చెయ్యండి, నేను చేస్తా. నేను ప్రతి ఇంటర్వ్యూలో చేసిన యాజ్ ఎ మీడియా పరంగా మేము సపోర్ట్ ఇస్తాం. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మేము కవరేజ్కి వస్తాం. ఎస్, నేను ఏమంటున్నా, నేను ప్రతిసారి చెప్పిన మేము చేస్తున్న పోరాటం, మాలల పోరాటం అంతా కూడా వివేక్ వెంకటస్వామిని మినిస్టర్ చేయడం కోసం అన్నారు. నేను వివేక్ వెంకటస్వామి గారికి మినిస్టర్ ఇస్తే తప్పైంది, ఆయనతో పాటు వేముల వీరేశం మనకు కూడా మినిస్టర్ ఇవ్వాలంటున్నా. ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు మాట్లాడట్లేదు? ఇప్పుడు మీరు అన్నట్టు V6 అధినేత వివేక్ వెంకటస్వామి కానివ్వండి, లేకపోతే గడ్డం వినోద్ కానివ్వండి, లేకపోతే ఈయన మీరు అన్నట్టు వేముల వీరేశం కానీ, వీళ్ళంతా ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఈ వర్గం గురించి పెద్దగా మాట్లాడట్లేదు. అసలు ఆ వర్గం గురించి మాట్లాడడానికంటే ముందే నరేంద్ర మోడీ ఇక్కడ ABCD వర్గీకరణ సంపు పెట్టాడు కదండి. వీళ్ళ ప్రభుత్వం వచ్చి నుంచే అది స్టార్ట్ అయింది. అందరికంటే ముందు దేశంలో నేనే ముందు చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నోరు జారడం, ఆ విషయం మీద ఆయనకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. కానీ అట్లా మాట్లాడడం ఒక సీఎం గారు అయితే తప్ప. ఎందుకంటే ఇంతకుముందే చంద్రబాబు నాయుడు గారికి అర్థమైపోయింది సుప్రీంకోర్టు అంటే ఎట్లా ఉంటుంది, పార్లమెంటరీ వ్యవస్థ అంటే ఎట్లా ఉంటుందని చెప్పేసి. స్టేట్కి అధికారం లేదనే విషయం తెలుసో తెలియకుండా నోరు జారేసిండు. సో ఎప్పుడైనా ఏం చేయాలో అర్థం కాక డైలామాలో కొట్టుమిట్టాడుతున్నాం. మేమేమో రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ సంరక్షణ జరగాలని చెప్పి మేము అంటున్నాం. మా వాళ్ళు ఏమో బీజేపీలో మద్దతుగా ఎవరెవరు మద్దతు కూడా కట్టుకొని అది ఖచ్చితంగా జరిగిపోయి తిరుగుతామని చెప్పి వాళ్ళు అంటారు. నేను కూడా అంటున్నాను, ABCD వర్గీకరణ బలవంతంగా అయినా జరిగితే రేపు పొద్దున మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేస్తే మిగతా వాళ్ళందరూ నోరు మూసుకుంటారు. అహో రెంజల్ రాయేష్ లాంటి మాట్లాడేది నిజమే, ఆర్టికల్ 341 ధ్వంసం చేసే శక్తి రాష్ట్రానికి లేదు. దానికి అవసరమైతే క్లాస్ 3ని జోడించి పార్లమెంట్లో చేసుకొని ABCD వర్గీకరణ శాశ్వతంగా చేసుకోవచ్చు అనే విషయం రెంజల రాజేష్ ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా అర్థం చేసుకోలేని ఈ సమాజానికి అప్పుడు కొట్టుడు పోయిన తర్వాత అర్థమవుతుందని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తూ ఉన్నా. కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఈ 1 year పాలన గురించి నాకు తెలిసి భారతదేశంలో చాలా స్పీడ్గా ప్రజల వ్యతిరేకత అనుభవిస్తున్న పరిపాలన ఇది నిజంగా. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఏ విద్యార్థుల కోసమైతే నేను ఉంటానని అన్నాడో ఆ విద్యార్థులు పోరాటం చేస్తుంటే నువ్వు యువర్ వన్ ఆఫ్ ది యాజిటేషనర్ రేవంత్ అన్న. నువ్వు ఎన్నో కష్ట నష్టాలు తట్టుకొని ఎన్నో పోరాటాలు చేసి కేసీఆర్ గారికి వ్యతిరేకంగా నిలబడి అన్నీ అనుభవించే నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు ఏ విద్యార్థులు అయితే నీ కండగా నిలబడ్డారో వాళ్ళ కండగా నిలబడాల్సిన బాధ్యత అనేది కదా. సరే అవసరమైతే కొంచెం టైం పడుతుంది అని చెప్పాలి, కానీ కొట్టిపియడం ఎంత ఘోరమైనటువంటి లాఠీ చార్జీలు జరిగినాయని అవన్నీ మనం చూసినాం కదా. సో నాకైతే అది నచ్చలేదు. ఒక విద్యార్థుల వైపు నిలబడాల్సినటువంటి ఒక వ్యక్తిగా, ఒక సామాజిక అవగాహన కలిగిన వ్యక్తిగా హైడ్రా ఎందుకు జరిగిందో ఏం జరిగిందో మరి అంతకుముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళ ఇప్పుడు నిరాశ్రయాలు చేసినట్టే కదా రోడ్ల మీద తీసుకొచ్చి వాళ్ళ కనీసం ఏమైనా వృత్తి రీజనరేషన్ గురించి ఏం చెప్తారు? మరి మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళు పని చేసుకునే వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళ కథ, వాళ్ళ కార్ఖాన, ఎలక్షన్ల పండుగ వచ్చినప్పుడు ఇంత బిర్యానీ, బీరు, సంఘానికి ఇంత డబ్బు, అక్కడే అయిపోయింది మన సమాజం తన గురించి తాను ఆలోచించడం మానేసింది కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇలా మూసీనదిని నువ్వు ఏం చేస్తావు? దాంతో వచ్చేది ఏముంది? మూసీనదిలో సరే ఒక 10 సంవత్సరాల తర్వాత నిజంగా అది అద్భుతంగా అయితే మనలాంటి వాళ్ళు ఎవరైనా ఒక గ్లాస్ నీళ్ళు తాగలుగుతారా? తాగేలా చేస్తామని అన్నారు. చూద్దాం. ఈ కులగణన ఏదైతే ఉందో ఈ కులగణన వల్ల ఎస్సీలకి ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందంట? అందరికీ మేలు జరుగుతుంది. అంటే ఏ విధంగా? ఇప్పటి వరకు జరగలేదు. నాకు తెలిసి 1971 జరిగింది కులగణన, తర్వాత ఇప్పుడే కులగణన జరుగుతుంది. అంటే కులగణనలో బేసిక్గా 53 పాయింట్లు ఏవైతే ఉన్నాయో అందులో కొన్ని ఆస్తులు, చిరాస్తులు అని, లేకపోతే ఏ ఇయర్లో స్కూల్ స్టార్ట్ అయింది, ఏ ఇయర్లో ఎండ్ అయింది, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన ఇయర్, ఈ విషయాలన్నీ అంటే కొన్ని అనవసరమైన విషయాలు దాంట్లో కొన్ని ఉన్నాయి. సో దాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? సో మనం ఏం చేస్తామంటే మీరు మేలు జరుగుతుందని మీరు అంటున్నారు. కులగణన వల్ల ఏం జరుగుతుందంటే కులగణనకి లింకప్ చేసి 6 గ్యారెంటీలు అన్నారు. నేను చెప్తాను, ఒక విషయం చెప్తాను చూడండి. అంటే కులగణన జరగడం వల్ల ఏమైందంటే ఏ కులాలు ఉన్నాయి ఆ కులాలకు చేరాల్సినటువంటి ప్రాతినిధ్యం. ఇప్పుడు లిడ్క్యా పేరు మీద మాదిగలకు చర్మకారులు, అసలు చర్మకార వృత్తి ఎంతమంది చేస్తున్నారు అనేటువంటి ఒక లిస్ట్ అవుట్ కావాలి. సో ఆయన దేన్నైతే కోడీకరించి ఇది జరగాలని చెప్పి అనుకుంటున్నాడో ప్రతి ప్రభుత్వం, నాకైతే ఇప్పటికీ ఈజీగా అర్థం కాని విషయం ఏంటంటే రోజు ఒక స్కూల్ బస్ నడిపే డ్రైవర్ ఉంటాడు. ఆ డ్రైవర్ రాకపోతే మిగతా డ్రైవర్ పోయి చేయాల్సిన పని ఏంటి? కూర్చొని స్టీరింగ్ నడపడమే కదా. ఆల్రెడీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక క్రమంగా నడుపుకుంటూ వచ్చింది. మీరు సీటు మారి ఆ సీట్లో కూర్చున్నారు, పథకాల పేర్లు మార్చుకొని అవి అట్లా తీసుకపోతే అయిపోతుంది కదా. అవును,
ఎక్కువ ఇస్తామని చెప్పుకున్నారు. ఎస్ ఏంటి అసలు అంటే ప్రజలు ప్రశ్నించకపోవడము, వీళ్ళు కూడా పథకాలకి అలవాటు పడిపోవడము, ఇట్లా మాట్లాడితే అది టాపిక్ వేరే రకంగా డైవర్ట్ అయిపోతుంది కానీ సో ఇది నాకైతే నచ్చట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఎంతసేపు అంటే ఎస్ మీరు అన్నది ఆబ్వియస్గా రైట్. కులగణన అనేది మంచి మంచి అంశం. మీరే చెప్పారు చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది అని. మరి అలాంటప్పుడు ఈ 53 పాయింట్లు కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆస్తులని, చిరాస్తులని, లేకపోతే ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కానీ, లేకపోతే కొన్ని ల్యాండ్ డీటెయిల్స్ కానీ, లేకపోతే ధరణి పోర్టల్లో ఏమైనా ఉన్నాయి అంటే ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నిటిని చూడాలంటే ఈ రౌండ్ సర్కిల్లో ప్రజలు ఒప్పుకోవట్లేదు. నేను ఒక్క విషయం చెప్తాను. కులగణన సర్వేకి ప్రజలు ఒప్పుకోవట్లేదు. ఒకటే విషయం చెప్తాను. ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరికి ఇస్తారు? ఓసీలలో ఫార్వర్డ్ క్యాస్ట్లో ఉన్న పేదవాళ్ళకి ఇస్తారు. అవును, దానికి ఒక లెక్క ఉంటుంది. అవును. 250 గజాల కంటే పెద్ద ఇల్లు ఉండద్దు, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండద్దు, 5 లక్షల కంటే ఎక్కువగా ఎఫ్డి ఉండద్దు, వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. ఎంఆర్ఓ ఆఫీసులలో ఒక్కొక్క ఎకనామికల్ వీకర్ సెక్షన్ క్యాస్ట్ సర్టిఫికేట్కు 5 లక్షలు 10 లక్షలు లంచాలు ఇచ్చి మరి ఆ రూల్ని బ్రేక్ చేసి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం అనుకుంటే వాళ్ళని దొరకబట్టడం ఎంతసేపటి? చాలా ఈజీ. సో ప్రభుత్వమే వాళ్ళతో పాటు కుమ్మక్కైన తర్వాత మనం ఏం చేస్తాం? ప్రశ్నించిన నాలంటోళ్ళు జైలు వేస్తారు, లేదంటే చంపేస్తారు. అదేగా జరుగుతుంది ట్రెండ్, అంతే కదా. ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే ఒక సర్టిఫికేట్ దగ్గరనే అక్రమం ఆపలేకపోతున్న ప్రభుత్వాలు అవి ప్రజలకు ఏం మేలు చేస్తాయి? ఇది ప్రజలు ఆలోచించుకొని ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించాలి. 4.5 సంవత్సరాలు మాలాంటి ఉద్యమకారులు పోరాటం చేస్తే ఆ 6 నెలల్లో ఆగమైపోతారు, ఉంటారు, లబోదిబో అని మొత్తుకుంటున్నారు. ఒక్క ఎకనామికల్ వీకర్ సెక్షన్ దగ్గరే అక్రమం ఆగట్లేదు అని చెప్తున్నాను నేను. 3% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇవ్వడం ఎంత పెద్ద ద్రోహం అది. ఎవ్వరు మాట్లాడలేరండి. చూడండి మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్లలో. సో ఏమంటాం? ఒక ప్రజాస్వామ్యవాదిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం యొక్క అభిలాషిగా అన్యాయం జరిగిన ప్రతి జాగాలో గొంతెత్తడం తప్ప మేము కూడా ఏం చేయలేకపోతున్నాం.